నా పేరు అమ్ములు. ఇది నా కథ. అందరి పిచ్చుకలాగానే నాది అంత ఆనందమైన జీవితం ఏమీ కాదు. నేను ఎన్నో కష్టాలు పడ్డాను. బట్ ప్రతి ఒక్క కష్టంలో నాకు మా శ్రీవారు తోడున్నారు. ఇతనే నా శ్రీవారు. నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. నేను అతనికి ఎంతో రెస్పెక్ట్ ఇస్తాను. నేను ఎప్పుడూ ఏమీ తిరిగి చెప్పలేదు. కానీ ఆయన సడన్గా ఈరోజు నన్ను ఇలాంటి సిచ్యువేషన్లో చూడాల్సి వచ్చింది. అసలు ఏం జరిగిందనంటే, అదొక బోరున కురిసే రోజు, వర్షం రోజు. అది ముఖ్యంగా నేను ప్రెగ్నెన్సీతో ఉన్న రోజు. నేను ఎంతో ఇష్టంగా మా పిల్లల కోసం మేము ఎంతో ఆశిస్తున్నాము, నేను నా వారు. సడన్లీ ఏమైందంటే, అమ్ములు నువ్వేం దిగులు పడకు, నేను బతుకున్నంత కాలం నేను చూసుకుంటాను, ఇది నా బాధ్యత. తెలుసండి, అందుకే నేను బతుకున్నాను. నాకు తెలుసు మీరు ఉంటారని. మీరున్నారు కాబట్టే ఇంతకాలం మనం ఇంత హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ అమ్ములు. అండ్ పైన నేను ఆల్రెడీ మన గూడు నేను సెట్ చేసేసాను. మనం మంచిగా హ్యాపీగా ఉండొచ్చు. అమ్ములు 2 days అవుతుంది నేను ఇంట్లోనే ఉన్నాను. నాకు తెలిసి నువ్వు ఇప్పుడు కొంచెం సెట్ అయ్యావు. నీ హెల్త్ కండిషన్ బెటర్ ఉంది. నేను కొంచెం బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకొస్తాను. సరేనండి, కాకపోతే తొందరగా రండి. నాకు కొంచెం భయంగా ఉంది. అదేందో మనకి ప్రెగ్నెన్సీ టైంలోనే అసలు ఏం మంచిది జరగట్లేదు. తొందరగా రండి. అయ్యో, చేతేంటి? ఎవరండి మీరు? ఎవరు నన్ను ఇలా తీసుకెళ్తుంది? ఎవరండి మీరు? ఏమండి, కాపాడండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎవరండి మీరు? అసలు మీకు ఏముందని నన్ను తీసుకొస్తున్నారు? నేను ప్రెగ్నెంట్ లేడీని, నన్ను కాపాడండి. తను ఎక్కడ ఉంది? ఇప్పుడే కదా, తను ఎక్కడికి వెళ్ళింది? నాకు మీ అందరి సహాయం కావాలి. ప్లీజ్ పదండి, ఎత్తుకుదాం. తన ముందే ఒట్టి మనిషి కాదు ఇప్పుడు. ప్లీజ్. హలో సుప్రీం, మీరు చెప్పినట్టే నేను అన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. బట్ స్టిల్ మీకు నచ్చకపోతే నేనేం చేయలేను. ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఈ పిచ్చుకల పైన, ఈ బర్డ్స్ పైన చేసే రీసెర్చ్ నా 5 years నుంచి పెట్టిన టైం అంతా నేను వృధా కానివ్వను. నేను ఇప్పుడు మీరు ఇవన్నీ పంపించండి. నా మీద నమ్మకం లేదని మీరు అలా మాట్లాడడం నాకేం నచ్చలేదు. ఇది అస్సలు మంచిది కాదు, చెప్తున్నాను. చూడండి, ఇలా చేస్తే నేను మీడియాకి వెళ్తాను. మిమ్మల్ని అందరినీ నేను ఊరికనే వదలను. షట్, ఆల్వేస్ ఇంతే, ఎప్పుడు ఇంతే. ఎక్స్పెరిమెంట్ అంతా వేస్ట్ అయింది. సారీ పిచ్చుకలు, పదండి, ఇంకా మనకి తప్పదు ఇది. ఇంకంతా అయిపోయింది. ఇంకా నేను మా వారిని, మా పేరెంట్స్ని నేను ఎప్పుడూ కలుసుకోలేను. అండ్ నా పిల్లలని నేను ఎప్పుడూ ఈ భూమి పైన చూడలేను. ఇంకా నేను ఏమీ చేయలేను. నేను చనిపోబోతున్నాను. ఐఎమ్ సారీ అమూల్. అబ్బా, నువ్వు ఏంటి, నిజమా? ఓకే, అయితే బాగానే ఉంది కదండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బంగారు పిచ్చుకవే, ఎంతో అదృష్టవంతురాలివి. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ అంట. మనం అక్కడికి వెళ్ళనవసరం లేదు. నీ పని ఇంకా అవసరం లేదు. నిన్ను వదిలేస్తున్నాను. హ్యాపీగా మీ వాళ్ళతో టైం స్పెండ్ చేసి. అవునా, నిజమా? థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సైంటిస్ట్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమండి, నేను వచ్చేసాను. మనందరి కోసం నేను వచ్చేసాను. ఐఎమ్ హ్యాపీ ఫర్ దిస్ అండ్ ఐఎమ్ వెరీ సారీ అండి. ఓ బంగారం, థ్యాంక్ యూ. నాకు తెలుసు నువ్వు వస్తావని. మన పిల్లల కోసం మనం మళ్ళీ బతుకుతామని నాకు పక్కా తెలుసు. అసలు ఏం జరిగింది తెలుసుకోవచ్చా? అసలు ఏమైంది? ఎక్కడికి వెళ్ళిపోయావు? అది అంతా ఒక్క మాటలో చెప్పాలంటే, నేను ఒక ఎక్స్పెరిమెంట్లో పడ్డాను. బట్ డాక్టర్ గారు నన్ను
హింసించలేదు, నన్ను బాగా చూసుకొని పంపించేశారు. అతను మేము పక్కా కలుసుకోవాలి ఫ్యూచర్లో, ధన్యవాదాలు తెలుపుకోవాలి అతనికి. కానీ ఆయన ఒక మాట అన్నారు అమూల్, అతను ఒక మంచి మాట చెప్పారు నాకు. ఈ జీవితంలో అందరికీ బతికే హక్కు ఉంటుంది. నీ కడుపులో పెరుగుతున్న పిల్లలని చంపే హక్కు నాకు లేదు, ఈ భగవంతుడికి లేదు. అందరికీ సమాన హక్కు ఉంటుంది. బతకాలి, అందరం బతికి తీరాల్సిందే. మీ పిల్లలు ఇక్కడ భూమిపైకి రావాలి, వాళ్ళు హ్యాపీగా 100 ఏళ్ళు జీవించాలి, అన్నీ అనుభవించాలి మనందరిలాగా.